ప్రియ దినులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. మనిషి ఎల్లప్పుడూ సంతోషమును ఉల్లాసమును కలిగి ఉండాలని తెలియచేయుటకు జ్ఞాని అన్న ప్రసంగి ఇలా తెల్లని వస్త్రములు ఎల్లప్పుడూ ధరించుకుని తలకు నూనె తక్కువ చేయకుండా ఉండమని చెప్పాడు. ఈ తెల్లని వస్త్రములు మరియు నూనె అనేవి మనకు మార్కెట్లో దొరికేవి కావు, కానీ మనమే మన వస్త్రములను తెలుపు చేసుకోవాలి. ఎలా అంటే, క్రీస్తు రక్తముల కడగబడితే మన వస్త్రములు తెల్లగా మారుతాయి. ప్రకటన గ్రంథములో అపోస్తలుడైన యోహాను ఒక దర్శనం చూచాడు. దేవుని ఎదుట లెక్కింపజాలని గొప్ప జనసమూహము దేవుణ్ణి స్తుతించొచ్చు, దేవుని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని గొప్ప శబ్దముతో ఎలుగెత్తి చెప్పుట చూచాడు. తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు. క్రీస్తు రక్తములో మన పాపములు కడగబడితే మనము పరిశుద్ధులమే, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారమే. కావున మన హృదయములో ఎల్లప్పుడూ సంతోషం నింపబడి ఉంటుంది. అంతేకాదు, తలపైన నూనె మనము కలిగి ఉన్న ప్రత్యేక స్థితిని తెలుపుచున్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో ఇలా చెప్పాడు: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అనగా మన తలపైన నూనె ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. అనగా ఈ ప్రత్యేకమైన స్థితి మనకు ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాల్సిందే. పరిశుద్ధుడా తండ్రి, మేము ఎల్లప్పుడూ మీ రక్తములో కరగబడి తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వారముగా, మరియు మీరు మాకు కలగచేసిన ప్రత్యేక స్థితిని కాపాడుకొనొచ్చు ఉల్లాసముగున్నట్లు మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.